సర్వకృపలకు ఆధారమైన దేవునికి స్తోత్రాలు. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనం నిన్నటి దినాన సంఘము దానికి సంబంధించినటువంటి ప్రణాళిక, ఆ యొక్క ప్రణాళిక నెరవేర్పులో భాగంగా ప్రవచనాలు ప్రవచించడం జరిగింది అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేసాం. దాని కంటిన్యూషన్గా ఈ దినం ప్రవచనం అంటే ఏంటి, ప్రవచనం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని మనం ఆలోచించేద్దాం. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము మనం చదువుతూ ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనాలు అనేకం ఉన్నాయి. ప్రభువును కూర్చి సంఘమును కూర్చున్న ప్రవచనాలు అనేకం ఉన్నాయి. అంటే అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చారు సమూయేలు గారి నుంచి ప్రారంభిస్తే. అయితే ఈ ప్రవచనాలు అన్నీ ఎన్నున్నాయి అని మనం ఆలోచన చేస్తే నేనైతే చదవలేదు, కానీ చరిత్రకారులు చెప్తున్నారు. ఆయన పేరేంటంటే కానస్ బిల్డస్ అనేటువంటి వ్యక్తి ఆయన లెక్కించడం జరిగింది చరిత్ర పుస్తకాలను చూస్తే. అందులో పరిశుద్ధ గ్రంథంలో దాదాపు క్రీస్తు ప్రభువును కూర్చున్నటువంటి ప్రవచనాలు 332 ఉన్నట్టుగా ఆయన లిఖించాడు. ఆ తరువాత సంగమునకు సంబంధించి 124 ప్రవచనాలు ఉన్నట్టుగా ఆయన తెలియజేశాడనమాట. మొత్తం కలిపితే దాదాపుగా 456 ప్రవచనాలు ప్రభువుని కూర్చి సంగమును గూర్చి ఉన్నాయి. వీటిని విడివిడిగా మనం చూస్తే 332, సంగమును గూర్చి 124 ప్రవచనాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనకు ముందున్నటువంటి వారు తెలియజేశారు కాబట్టి ఆ విషయాల్ని మనం భవిష్యత్తులో దేవుని చిత్తమైతే ఎన్ని ప్రవచనాలు ఉన్నాయో మనం లెక్కించడానికి పూనుకుందాం. అయితే వీరు చెప్పారు కాబట్టి దాన్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. ఇందులో ఒక వచనాలు చదువుకొని మనం ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుంటే, మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరో వారందరూ ఆ దినమును గూర్చి ప్రవచించరి. అంటే సమూయేలు గారి నుంచి ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచిస్తూ ఉంటున్నారు. వారందరూ కూడా వీటిని గూర్చే ఈ దినాన్ని గూర్చి ప్రకటించారు, ప్రవచించారు. ఏ దినాన్ని గూర్చి? సంఘము స్థాపనను కూర్చున్నటువంటి విషయాలు ప్రవచించారు. ఎంతమంది అంటే అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఆ ప్రవక్తలందరూ వీటి గురించి ప్రవచించారు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే మనము ఈ ప్రవచనము అంటే ఏంటి అటువంటి విషయాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఎందుకు అనినా, ప్రవచనం అంటే ఏంటో తెలియకుండా దాని యొక్క అర్థము మనకు తెలియదు. ఈ యొక్క ప్రవచనాన్ని కూర్చి మనం ఆలోచన చేస్తే భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతిని గూర్చి తెలియచేసేదే ప్రవచనం అంటారు. భవిష్యత్తులో, ఇప్పుడు కాదు, భవిష్యత్తులో జరుగుతుంది. ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని ప్రవచించడమే, ముందుగా తెలియజేయడమే లేదా ముందుగా ప్రకటించడమే ప్రవచనము. ఇలా ప్రవచించిన వారిలో మనకు బాగా తెలిసినటువంటి ఒక వ్యక్తి గురించి, ఒక సందర్భాన్ని గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అది ఏంటి అని మనం ఆలోచన చేస్తే, యెషయా గారు 7వ అధ్యాయం 14వ వచనంలో, యెషయా ప్రవక్త రాసినటువంటి ఆ యొక్క పుస్తకంలో 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఒక ప్రవచనం ఉంటుంది. ఏంటి అదేనంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రవచనము. భవిష్యత్తులో జరగబోతుంది. యెషయా గారికి యేసుక్రీస్తు ప్రభువారు రావడానికి, పుట్టడానికి చాలా సంవత్సరాలు గ్యాప్ ఉంది, చాలా సంవత్సరాల వేరియేషన్ ఉంది, చాలా సంవత్సరాల దూరం ఉంది. అయితే యెషయా గారు ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని అప్పుడే తెలియజేశాడు. ఆ యొక్క తెలియజేసిన విషయాన్ని ప్రవచనం అంటారు. ఆ తెలియజేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో యెషయా గారు, ఆయనని ప్రవక్త అంటారు. ఈ రెండు విషయాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి బైబిల్ చదివేటప్పుడు. అయితే ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టుగానే జరగబోయే దాన్ని తెలియజేసేది ప్రవచనం అన్నాం కదా. అయితే ఈయన ఇక్కడ ప్రవచించాడు, అది భవిష్యత్తులో జరగాలి కదా, జరిగిందా అని మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్తలో మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మత్తయి సువార్త
ఫస్ట్ అధ్యాయంలో 18వ వచనంలోనికి మనం వెళ్తే కన్యక గర్భవతి కుమారుని కంటాది అనేటువంటి విషయం అక్కడ నెరవేర్పుగా జరిగింది. మనం ఇందులో ఆలోచన చేయాల్సింది ప్రవచనం అంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయము, దాన్ని ముందుగా తెలియజేయడం, దాన్ని ప్రవచనం అంటారు. ఆ తెలియజేసినటువంటి వ్యక్తిని ప్రవక్త అంటారు. ఆ యొక్క ప్రవచనం నెరవేరితేనే అది ఖచ్చితము. నెరవేరిందంటే ఇక్కడ మత్తయి సువార్తలో నెరవేరింది. వీటిని బట్టి మనం ఆలోచన చేయొచ్చు, దేవుడు జరగబోయేటువంటి విషయాన్ని ముందుగానే తెలియచేశాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా కూలంకషంగా ఆలోచన చేయొచ్చు. మరొక ఉదాహరణగా మనం చూద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తిని గూర్చి ప్రవచించడం ఒక ప్రవచనం, ఒక సమూహాన్ని గూర్చి, ఒక సంఘాన్ని గూర్చి, ఎక్కువ మందిని గూర్చి ప్రవచించడాన్ని కూడా ప్రవచనమే అంటారు. అది మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం 28వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూసుకుంటూ వెళ్తే, ఒకసారి నేను చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 28, 30 వచనాలు చదువుతున్నాను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. చూసారా, అనేక మంది లేదా అనేక విషయాలను కూర్చి లేదా అనేక సమూహాలను కూర్చి ప్రవచించడాన్ని కూడా ప్రకటించడాన్ని కూడా ప్రవచించడం అంటారు. అలాగే భవిష్యత్తుకు సంబంధించిందైనా, లేదా ప్రస్తుతానికి సంబంధించిందైనా, లేదా గతానికి సంబంధించిందైనా ఏదైనా సరే దేవుని నోట నుంచి ఒక మాట వచ్చింది అంటే, లేదా ప్రవక్త నోట నుంచి ఒక మాట వచ్చిందంటే, వారు ముందుగా తెలియజేశారంటే దానిని కూడా మనం ప్రవచనం అని ఆలోచన చేయాలి. ఇప్పుడు పేతురు రాసినటువంటి 1-2 పేతురులో మనం తెలిసినటువంటి విషయమే ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, 1వ అధ్యాయం 20-21 వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వల్ల లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకొనవలను. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరి. ఇది మన దృష్టిలో పెట్టుకోవాలి. ఎవ్వరు కూడా ప్రవచించే వ్యక్తి అతనుగా ఇష్టానుసారంగా ప్రవచించట్లేదు, అతనుగా అనుకొని ప్రవచించట్లేదు, అతనుగా మాట్లాడుకొని ప్రవచించట్లేదు, లేదా అతని వేరొక ఉద్దేశంతో ప్రవచించట్లేదు. ఇది పరిశుద్ధాత్మ ప్రేరేపణతో జరిగింది, మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు అనేటువంటి విషయం మన యొక్క దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలా ఉంచుకుంటేనే ఆ ప్రవచనాన్ని చదవడం కానివ్వండి, ఆ ప్రవచనంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం కానివ్వండి, అది ఎందుకు ప్రవచించారు, ఎలా నెరవేరింది అనేటువంటి విషయాల్ని మనము ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇదేదో వారు సొంతం కోసం ప్రవచించారు, ప్రకటించారు అని అనుకుంటే మనకు గ్రంథంగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాటగా మనకు అర్థం కాదు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రవచనం అంటే ఏంటి అంటే జరగబోయే దానిని కూర్చి తెలియజేసేదే ప్రవచనం. ఆ జరగబోయే దానిని చెప్పేటువంటి వ్యక్తిని ప్రవక్త అంటారు. ఆ యొక్క జరగబోయేది ఏదైతే ఉందో అది భవిష్యత్తులో జరిగితేనే ప్రవచనం యొక్క నెరవేర్పు అంటారు. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుని మనం రేపటి నుంచి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతూ ఉంటున్నాను.